ఇక్కడ ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం, నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడు లేడు ఇది ఎప్పుడు ఆస్తికులకు నాస్తికులకు మధ్య జరిగే చర్చ. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి మన దేశంలో అనేక అంతుచిక్కని రహస్యాలను నింపుకున్న దేవాలయాలు, ప్రాంతాలు ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని వెళ్ళి చాలా మంది తమ జీవితాలను కోల్పోయారు. ఇటువంటి కోవలోకే చెందుతుంది మధురలో నిధివన్. ఇక్కడ రాత్రిపూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో నిధివన్ ఒక రహస్య ప్రదేశం. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో కృష్ణుడి రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం. సూర్యాస్తమయం అయితే చాలు నిధివన్లో ప్రధాన ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఒకవేళ ఎవరైనా నిధివన్లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయట. అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివన్లో ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలో ఓ భక్తునికి ఇలాగే జరిగిందంట. శ్రీకృష్ణుని ఆశ్రయాలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట. అయితే నిధివన్ దగ్గరగా స్థానికుల ఇల్లున్నాయి. అయితే వాటికి కిటికీలు ఉండవు. ఎందుకంటే నిధివన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు కూడా పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధివన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు. నిధివన్లో రాత్రిపూట జరిగే రాసలీలను చూడాలనుకోవడం పాపంగా భావిస్తారు. నిధివన్ నుంచి రాత్రి సమయంలో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తాయని చెబుతారు. కృష్ణుడు వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం. నిధివన్ ఆలయం చుట్టుపక్కల ఉండే వన తులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి 2 చెట్లు ఒకదాన్ని ఒకటి పెనవేసుకొని ఉంటాయి. రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని ఈ క్షేత్రంలో చెప్పుకుంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీరా గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం, నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. నిధివన్ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లన గ్రోవితో ఈ కొలను సృష్టించారని చెబుతారు. నిధివన్కు వెళ్ళిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుల విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ను దర్శించుకొని వస్తారు. నాస్తికులకు, హేతువాదులకు ఇప్పటి వరకు నిధివన్ మర్మం అంతు చిక్కలేదు. కొందరు నాస్తికులు నిధివన్లో దేవుడు లేడని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఈ ఆలయ ప్రహరీ లోపల సంచరించారు. అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళు పోవడం, మతి చెడిపోవడం లాంటివి జరిగాయి. కొంతమంది ఆధునిక హేతువాదువులు చాలా రహస్యంగా ఈ ఆలయ లోపల నిఘా కెమెరాలు అమర్చి విఫలమయ్యారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.